దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు నిమజ్జనాలు కూడా ప్రారంభమయ్యాయి. సాధారణంగా గణేష్ నవరాత్రులు అంటే 9 రోజులు వినాయకుని ప్రత్యేకంగా పూజించి 9వ రోజున గణపతిని గంగలో నిమజ్జనం చేస్తారు. కొందరు 3 రోజులు, ఇంకొందరు 5 రోజులకే నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు. ఇక రిలయన్స్ అధినేత అంబానీ ఇంట గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా 3వ రోజు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులతో పాటు కోకిలాబెన్ అంబానీ, ఇతర అంబానీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భక్తి గీతాలకు ఉత్సాహంగా డాన్స్ చేశారు. విద్యుత్ దీపాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో వినాయకుని విగ్రహాన్ని ముంబై వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. అరేబియా సముద్ర తీరంలో గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ప్రతి ఏటా అంబానీ కుటుంబం గణేష్ చతుర్థి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తుంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి తర్వాత నిర్వహించిన తొలి వినాయక చవితి కావటంతో ఈసారి గణేష్ చతుర్థి వేడుకలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.